ఓం శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. నేను రమాదేవి, గృహలక్ష్మి ఛానల్కి స్వాగతం అండి. అత్యంత పవిత్రమైన ప్రయాగరాజులోని త్రివేణి సంగమంలో స్నానం చేసుకొని అందరము ఇలా అమ్మవారి దర్శనానికి అయితే వచ్చామండి. ఇక్కడ 14వ శక్తిపీఠమైన మాధవేశ్వరి ఆలయం ఉంటుందండి. ఇక్కడ అమ్మవారిని ఆలోపి మాత అని అంటారు. ఇది దేవాలయం ప్రాంగణం అండి. దేవాలయం ప్రాంగణంలో అన్ని షాపులు అవి ఉంటాయండి. ఇక్కడ పూజా సామాగ్రి అవన్నీ అమ్ముతూ ఉంటారు. మేమైతే పూజా సామాగ్రి తీసుకొని దేవాలయంలో అమ్మవారి దర్శనానికి లోపలికి వెళ్తున్నాము. మనకు ఇక్కడ పూజా సామాగ్రి కూడా చాలా తక్కువ ధరలో ఇస్తారండి. 50 రూపాయల నుంచి 150 రూపాయలు, 200, 100 మనకి ఎలా కావాలనుకుంటే అలా ఇస్తారండి. అమ్మవారికి చీర, పసుపు కుంకుమలు, గాజులు, వస్త్రాలు అవి కూడా పెట్టవచ్చండి. మనము అలా మనం ఇక్కడి నుంచి కూడా తీసుకెళ్ళొచ్చు, అక్కడ కూడా కొనుక్కోవచ్చండి పూజా సామాను అనేది. ఇప్పుడు మనం దేవాలయంలోనికి వెళ్తున్నామండి. ప్రాంగణము ఇదంతా. ఇప్పుడు దేవాలయం లోపలికి వెళ్తున్నాము. చూడండి, ఇక్కడ నుంచి వెళ్ళాలండి. అక్కడ చెప్పులు అవి వదిలేసుకొని లోపలికి వెళ్ళాలి. ఇక్కడ వచ్చే వరకైతే అట్లనే ఉంటాయండి, అవి ఎక్కడికి పోవు. ఇది లోపల దేవాలయం ప్రాంగణంలోకి వెళ్తున్నాము మనము. ముందు వెళ్ళిన తర్వాత లైన్ ఉంటుందండి. అక్కడ ఆ లైన్లో నిలబడాలి మనము. ఇప్పుడు మనము మెయిన్ టెంపుల్ లోపలికి అయితే వచ్చామండి. చూడండి, గుమ్మం దాటి లోపలికి వెళ్తే అమ్మవారిది ఉంటుందండి. అమ్మవారిది ఒక పీఠంలాగా ఉంటుందండి. రూపం అంటూ ఏమీ ఉండదండి. వెండితో కప్పబడి ఉంటుంది మొత్తము. ఒక చిన్న ఉయ్యాల ఉంటుందండి, వేలాడుతూ ఉయ్యాల కట్టి ఉంటుంది, వెండి ఉయ్యాల. దానికే మనం తీసుకుపోయిన పువ్వులు కానీ అవన్నీ కానీ సమర్పిస్తారు, వాళ్ళు వేస్తారు. ఇక్కడ నేనైతే పూజా సామాగ్రితో పాటు అమ్మవారికి ఒక చీర, బ్లౌజ్ పీస్, ఒక కండువా కూడా తీసుకున్నానండి. మనం ఎప్పుడైనా అమ్మవారికి వస్త్రాలు పెట్టేటప్పుడు కండువా తప్పనిసరిగా తీసుకోవాలట అండి. నాకు ఒకరు చెప్పారు, ఇలానే పెద్దవాళ్ళు చెప్పారు. ఇలా లైన్లో నిలబడి మనం లోపల దర్శనానికి వెళ్ళాలండి. ఇది పూజా సామాగ్రి అండి. ఇది చీర, కండువా, ఒక బ్లౌజ్ పీసు, అమ్మవారికి వక్కలు, దక్షిణ, తాంబూలాలు ఇలా పెట్టి అమ్మవారికి మనం సమర్పించుకోవాలండి. ఇక్కడ చూడండి, ఒక పెద్ద వెండి పీఠం లాగా ఉంది చూడండి. పైన ఒక ఉయ్యాలలాగా ఇలా కట్టి ఉంది చూడండి. అది ఉయ్యాల కదులుతూ ఉంటుంది, మనకి తెలుస్తూ ఉంటుందండి. ఇది అమ్మవారి శక్తిపీఠం అండి, మాధవేశ్వరి దేవాలయము అమ్మవారు. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలా పీఠం ఉంటుందండి, అమ్మవారి పీఠము. చూడండి, ఇది బయట నుంచి తీసాను, లోపలైతే తీయనేలేదు. థ్యాంక్ యూ అండి.